Hello friends, నా పేరు శ్రీనివాస్ బెనర్జీ. సాధన ఛానల్ ద్వారా మీ అందరినీ కలుసుకుంటున్నాము, రీచ్ అవుతున్నాము. ఇవాళ మనం ఈ వీడియోలో అకౌంటింగ్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందుగా మనందరం రకరకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం. మనం ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, కానీ మన అవసరాల కోసం బజార్ వెళ్ళి షాపుల్లో ఎన్నో వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం. ట్రాన్సాక్షన్స్ బ్యాంకు ద్వారా కొన్ని చేస్తూ ఉంటాం, మనం డబ్బులు దాచుకునేందుకు కానీ డబ్బులు తీసుకునేందుకు కానీ. అలాగే మన వస్తువులు కొనుక్కునేందుకు కిరాణా షాపులకు వెళ్తాం, సూపర్ మార్కెట్లకు వెళ్తాం, మన బట్టలు కుట్టించుకునేందుకు రెడీమేడ్ షాప్స్కి వెళ్తాం, లేదు టైలర్స్ దగ్గరికి వెళ్తాం. మొబైల్ కొనుక్కోవాలంటే మొబైల్ షాపులకు వెళ్తాం, లేదు ఆన్లైన్ షాపింగ్ చేస్తాం. రకరకాల హాస్పిటాలిటీ సర్వీసెస్ ఇచ్చే హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ కానీ చూస్తూ ఉంటాం, పెడుతూ ఉంటాం అవసరాన్ని బట్టి. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు, ఒక చిన్న కిరాణా షాప్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలు లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వరకు ఎన్నో బిజినెస్ల గురించి మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చూస్తూ, తెలుసుకుంటూ, అట్లీస్ట్ వింటూ, పేపర్లో చూస్తూ ఉంటాం. సో ఆ బిజినెస్లన్నీ రన్ అవుతున్నప్పుడు రకరకాల ట్రాన్సాక్షన్స్, రకరకాల ఈవెంట్స్ చేస్తూ ఉంటాయి. వాటిని రికార్డ్ చేయడానికి ఉపయోగించే ఒక సాధనమే అకౌంటింగ్. అసలు ట్రాన్సాక్షన్స్ అంటే ఏమిటి? ఎక్కడైతే మనం మనీని ఎక్స్చేంజ్ చేసి ఒక వస్తువులను కొంటున్నామో, లేదు సర్వీసెస్ను పొందుతున్నామో, లేదు కొన్ని ఫెసిలిటీస్ని పొందుతున్నామో, వాటిని ట్రాన్సాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బయింగ్ ఆఫ్ గూడ్స్. మనం ఏదో ఒక షాప్కి వెళ్ళి పెన్ను కొంటాం, మనం 10 రూపాయలు ఇస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి ఒక బాల్ పాయింట్ పెన్ తీసుకుంటాం. దట్ ఈస్ అ ట్రాన్సాక్షన్. అలాగే సేల్స్. ఇప్పుడు షాప్ వాడి పరంగా చూస్తే అది సేల్స్. అలాగే షాప్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి, షాప్కి రెంట్ ఇవ్వాలి, షాప్కి వచ్చే బిల్స్ పే చేయాలి, అలాగే షాప్కి కావాల్సిన ఫర్నిచర్ తయారు చేయించుకోవాలి. సో ఇలా రకరకాల ట్రాన్సాక్షన్స్. ఒక చిన్న కిరాణా షాప్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే రకరకాల ప్రొవిజన్స్ మన కోసం అతను కొనుక్కొస్తాడు, అలాగే మనలాంటి కస్టమర్స్కి అమ్ముతాడు. ఆ మిగిలింది లాభం. కొంత స్టాక్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఎండ్ ఆఫ్ ది మంత్ మనం చెక్ చేసుకుంటే కొంత స్టాక్ మిగిలిపోయి ఉంటుంది. ఆ మిగిలిపోయి ఉన్న స్టాక్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం, ఈవెంట్ అంటాం. సారీ. సో మనం చేసిన ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? మనం యాక్షన్స్ ద్వారా చేసిన దాన్ని ట్రాన్సాక్షన్ అంటాం. మన యాక్షన్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ని మనం ఈవెంట్స్ అంటాం. ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మనం ట్రాన్సాక్షన్ గురించే మనం కంటిన్యూ చేద్దాం. ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక డెబిట్ అని, ఒక క్రెడిట్ అని ఉంటుంది అకౌంటింగ్ టర్మినాలజీలో. దాని రూల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ప్రతి బోల్డ్ రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి బిజినెస్లో, రకరకాల బిజినెస్లు ఉంటాయి. ప్రతి బిజినెస్ లోనూ రకరకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక డెబిట్, ఒక క్రెడిట్ ఉంటుంది. దాన్నే మనం అకౌంటింగ్ భాషలో చెప్పాలంటే డ్యూయల్ కాన్సెప్ట్ అంటాం. అంటే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక డెబిట్ సైడ్ ఉంటుంది, ఒక క్రెడిట్ సైడ్ ఉంటుంది. వాటి గురించి మనం డీటెయిల్ గా నేర్చుకుందాం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే ఏమిటి? ఈ ట్రాన్సాక్షన్స్ తాలూకు యొక్క రిజల్ట్. మనం ఒక నెల బిజినెస్ చేసాం, లేదు ఒక సంవత్సరం బిజినెస్ చేసాం. సంవత్సరం అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనుకుందాం. చేసిన తర్వాత మార్చికి మనం ఒక బ్యాలెన్స్ షీటో, లేదు ఒక స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ తయారు చేసినప్పుడు మనకి ఇంత ప్రాఫిట్ వచ్చింది, లేదు ఇంత లాస్ ఇంకర్ అయ్యాం అని తెలుస్తుంది. దాన్ని మనం ఈవెంట్ అంటాం. అది మనం ఏమైనా దాంట్లో మన యాక్షన్ ఏమైనా ఉందా? మన యాక్షన్ అంతా ట్రాన్సాక్షన్స్ లో ఉంది, దాని రిజల్ట్ ఈవెంట్ లో ఉంది. అలాగే మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సరుకులు కొంటున్నాం, అమ్ముతున్నాం, కిరాణా షాప్ లో పెట్టుకుంటున్నాం, లేదు స్టేషనరీ షాప్ లో రకరకాల స్టేషనరీని పెట్టుకుంటున్నాం, అమ్ముతున్నాం. మార్చి 31 వచ్చేటప్పటికి మన షాప్ లో కొంత స్టాక్ మిగిలిపోయింది, దాన్ని మనం క్లోజింగ్ స్టాక్ అంటాం.
ఆ క్లోజింగ్ స్టాక్ కూడా ఈవెంటే. క్లోజింగ్ స్టాక్ అనేది యాక్షన్ ఏం కాదుగా, మన రకరకాల యాక్షన్స్ అంటే మన పర్చేజ్ సేల్స్ యొక్క రిజల్ట్ ఏమిటంటే కొంత స్టాక్ ఆ రోజుకి మిగిలిపోతుంది, ఏ రోజుకి కూడా స్టాక్ లేకుండా ఉండదు. సో ఆ క్లోజింగ్ స్టాక్ కూడా ఈవెంటే. నెక్స్ట్ మనం ఈ ట్రాన్సాక్షన్స్ ని ఈవెంట్స్ ని బుక్స్ లో రికార్డ్ చేయాలి, దాన్నే అకౌంటింగ్ అంటాం. ఈ ట్రాన్సాక్షన్స్ ఈవెంట్స్ అన్ని మనం రికార్డ్ చేస్తామా అంటే ఏదైతే మనం డబ్బులతో మెజర్ చేయగలమో వాటిని మాత్రమే మనం అకౌంటింగ్ లో రికార్డ్ చేస్తాం. దాన్నే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటాం. సో డ్యూయల్ కాన్సెప్ట్ లో మనం ఏం తెలుసుకున్నాం, ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉంటుంది. అట్లాగే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏ ట్రాన్సాక్షన్ ఏ ఈవెంట్ అయితే మనం మనీతో మెజర్ చేయగలమో వాటినే మనం అకౌంటింగ్ బుక్స్ లో రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ జర్నల్. ఇప్పుడు మనం రకరకాల ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం, సరుకులు కొనుక్కొస్తున్నాం, అమ్ముతున్నాం. అవి చేస్తున్నప్పుడు రకరకాల ఓచర్లు మనకి వస్తాయి. సపోజ్ మనం అనుకుంటున్న కిరాణా షాప్ అతనే ఒక హోల్సేల్ షాప్కు వెళ్ళి కొన్ని ప్రావిజన్స్ కొనుక్కొచ్చాడు, అతను బిల్స్ తీసుకుంటాడు. ఈ రీటైల్ షాప్ అతను, మన కిరాణా షాప్ అతను. అట్లాగే ఆ హోల్సేలర్ సపోజ్ ఇంకో హోల్సేలర్ దగ్గర నుంచో లేదు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచో మెటీరియల్ అంతా ఎక్వైర్ చేసేటప్పుడు లేదు ప్రొక్యూర్ చేసేటప్పుడు లేదు పర్చేస్ చేసేటప్పుడు రకరకాల ఇన్వాయిస్లు బిల్స్ తీసుకుంటాడు. అట్లాగే అతను కట్టిన డబ్బులకి అతను రిసీట్ ఇస్తాడు. అలాగే అతను ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే దానికి రిసీట్స్ ఇస్తూ ఉంటాడు, వౌచర్స్ రాసుకుంటూ ఉంటాడు. రోజువారీ బోల్డ్ అంత ఖర్చులు, ఆటో రిక్షాల దగ్గర నుంచి టెంపోల దగ్గర నుంచి బోల్డ్ అన్ని, ఫ్రైట్, మెయింటెనెన్స్, రకరకాల ఖర్చులు ఉంటాయి. రోజు కూలీ మీద పనిచేసే వర్కర్స్ ఉంటారు కొన్ని షాప్స్ లో, వాళ్ళందరికీ వౌచర్ల మీద సంతకం పెట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తీసుకోవడం ఇట్లాంటివన్నీ రకరకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో వీటిని ఈ డాక్యుమెంట్స్ ని సోర్స్ డాక్యుమెంట్స్ అంటాం. అంటే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక సోర్స్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ సోర్స్ డాక్యుమెంట్ ని ఆధారంగా చేసుకుని మనం అకౌంటింగ్ లో వీటిని అన్నిటిని జర్నల్ అనేటువంటి ఒక బుక్ లో ఎంటర్ చేస్తాం. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేసే దానికి కూడా ఒక విధానం ఉంది, సిస్టమాటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. సిస్టమాటిక్ రికార్డింగ్ అంటే ఏంటి, ఒక క్రానలాజికల్ ఆర్డర్ గా పర్చేస్ అన్ని పర్చేస్ ఓకే, జర్నల్ సేల్స్, రకరకాల ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, రకరకాల ఇన్కమ్స్ ఉన్నాయి, రకరకాల అసెట్స్ మనం కొన్నాం, రకరకాల లైబిలిటీస్ మనకు ఉన్నాయి, మన షాప్ కో మన కంపెనీకో మన సూపర్ బజార్ కో. వీటినన్నిటిని ఒక సిస్టమాటిక్ గా రికార్డ్ చేసే విధానాన్ని రికార్డింగ్ అంటాం. అవి దేంట్లో రికార్డ్ చేస్తామంటే ఫస్ట్ ఒక జర్నల్లో రికార్డ్ చేస్తాం. ఏ రూపంలో చేస్తాము అంటే జర్నల్ ఎంట్రీస్ రూపంలో చేస్తాం. ఆ జర్నల్ ఎంట్రీస్ కే డెబిట్ అని క్రెడిట్ అని ఉంటుంది. ఈ జర్నల్ ని బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని అంటారు. ఎందుకంటే అదే మన ఫస్ట్ బుక్. సోర్స్ డాక్యుమెంట్ ఏదైతే మనం ఉందో అంటే దేన్ని ఆధారంగా చేసుకుని మనం ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాం జర్నల్లో, ఆ జర్నల్ ని బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని పిలుస్తారు. జర్నల్ తయారు చేసుకున్నాం, బిజినెస్ స్టార్ట్ చేసాం, ఓకే, కొన్ని సోర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మన బిజినెస్ తాలూకు, వాటినన్నిటిని జర్నల్ అనే దాంట్లో జర్నల్ ఎంట్రీస్ రూపంలో మనం డెబిట్లు క్రెడిట్లుగా ఎంటర్ చేసాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి, లెడ్జర్. రకరకాల ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు వాటినన్నింటినీ ఒక పద్ధతిగా గ్రూప్ చేసి, అంటే ఇవన్నీ పర్చేస్, ఇవన్నీ సేల్స్ కి సంబంధించిన వౌచర్లు, ఇవన్నీ క్యాష్ కి సంబంధించిన అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్, అంటే క్యాష్ పేమెంట్స్ అవ్వచ్చు, క్యాష్ రిసీట్స్ అవ్వచ్చు. అట్లాగే ఇవన్నీ రకరకాల ఇన్కమ్స్ కి సంబంధించినవి, మనకు బోల్డ్ డిస్కౌంట్ వచ్చి ఉండొచ్చు మనం సరుకులు కొన్నప్పుడు, అలాగే మనం సరుకులు అమ్మినప్పుడు కూడా కొంతమందికి డిస్కౌంట్ ఇచ్చి ఉండొచ్చు, లేదు కమిషన్ మనం పే చేసి ఉండొచ్చు మనం సరుకులు కొనేటప్పుడు. సో రకరకాల ఖర్చులు, రకరకాల ఆదాయాలు ఉన్నప్పుడు వీటినన్నిటిని ఒక పద్ధతి ప్రకారం గ్రూప్ చేసి ఈ జర్నల్ ఎంట్రీస్ లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా, అంటే ఎంట్రీస్ అన్నిటిని కూడా పోస్ట్ చేసే ప్రాసెస్ ని మనం లెడ్జర్ అంటాం. దీన్నే మనం పోస్టింగ్ అంటాం. అంటే మీన్స్ పోస్టింగ్ ఆఫ్ ఆల్ జర్నల్ ఎంట్రీస్ ఇంటూ వేరియస్ లెడ్జర్స్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ లెడ్జర్స్ ఆఫ్ సిమిలర్ నేచర్. ఈ లెడ్జర్ ని ఏమంటాం, ప్రిన్సిపల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం లెడ్జర్స్. వేరే జర్నల్ ని మనం ఏమనుకున్నాం, బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అనుకున్నాం.
వీటిని ఏమంటాం? ప్రిన్సిపల్ బుక్స్ ఆఫ్ అకౌంట్. సో రకరకాల అకౌంట్లో పోస్ట్ చేసాం జర్నల్ ఎంట్రీస్ని. పోస్ట్ చేసేసిన తర్వాత సంవత్సరం అయిపోయింది, మార్చి 31 వచ్చేసింది. మార్చి 31 రోజున మనం ఈ లెడ్జర్స్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఏంటి? డెబిట్స్ అన్ని టోటల్స్ చేసి, క్రెడిట్స్ అన్ని టోటల్స్ చేసి, ఏది ఎక్కువ ఉంది? డెబిట్స్ ఎక్కువ ఉన్నాయి, క్రెడిట్స్ తక్కువ ఉన్నాయి. సో ఈ డెబిట్స్ లోంచి క్రెడిట్స్ తీసేస్తే ఉన్న నెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని నెట్ డెబిట్ బ్యాలెన్స్ అంటాం. దాన్నే నెట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని అంటాం. ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్ లో ఉండొచ్చు ఒక్కొక్క లెడ్జర్ కి, కొన్ని లెడ్జర్స్ కి క్రెడిట్ లో ఉండొచ్చు. సో ఫైనల్ గా ఏమవుతుంది? ఈ జర్నల్ ఎంట్రీస్ అన్ని లెడ్జర్స్ లో పోస్ట్ చేస్తున్నాం. ఈ పోస్ట్ చేసిన లెడ్జర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనే పర్టికులర్ డేట్ వాటిని క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసినప్పుడు కొన్ని లెడ్జర్స్ లో డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, క్లోజింగ్ బ్యాలెన్స్, కొన్ని లెడ్జర్స్ లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఈ లెడ్జర్లు మన దగ్గర సపోజ్ ఒక 40 లెడ్జర్లు ఉన్నాయి, లేదా 50 లెడ్జర్లు ఉన్నాయి. ఈ 50 లెడ్జర్లలో సపోజ్ ఒక 30 లెడ్జర్లకి డెబిట్ బ్యాలెన్స్ ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్, ఒక 20 లెడ్జర్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ 50 లెడ్జర్ల యొక్క క్లోజింగ్ బ్యాలెన్సెస్ ని ఒక స్టేట్మెంట్ రూపంలో మనం తయారు చేసేదాన్ని ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో ఏమైంది? మనం అనుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం 30 డెబిట్ బ్యాలెన్స్ ఉన్నాయి, క్లోజింగ్ బ్యాలెన్స్ లు 20 క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నాయి, క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ 30, 20 కనుక టోటల్ చేస్తే విడివిడిగా టోటల్స్ టాలీ అవుతాయి, అవ్వాలి కూడా. ఎందుకని? మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉంటుంది. దాన్నే మనం డ్యూయల్ కాన్సెప్ట్ అంటున్నాం. దాన్నే మనం డబుల్ ఎంట్రీ వే ఆఫ్ అకౌంట్ బుక్ కీపింగ్ అంటున్నాం. కాబట్టి మనం ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ డేట్ కి అన్ని లెడ్జర్లు ప్రాపర్ గా మనం క్లోజ్ చేసి వాటిని అన్నింటినీ ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేస్తే అది తప్పనిసరిగా డెబిట్స్ యొక్క టోటల్ కానీ క్రెడిట్స్ యొక్క టోటల్ తో కంపల్సరీగా టాలీ అయి తీరుతుంది. అవలేదు అని అంటే మనం ఎక్కడో ఏదో మిస్టేక్ చేసామని అర్థం. వెనక్కి వెళ్ళి చూసుకోవటం, ఒక ఎంట్రీ వేయలేదా, లేదు ఒక లెడ్జర్ లో సరిగ్గా పోస్ట్ చేయలేదా, లేదు టోటలింగ్ సరిగ్గా లేదా, ఇక రకరకాల కారణాలు మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే చాప్టర్ చూసినప్పుడు చూద్దాం. సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ షోయింగ్ ది సమ్మరీ ఆఫ్ ఆల్ ది లెడ్జర్స్. దీన్నే సమ్మరైజింగ్ అంటాం. సో ఫస్ట్ మనం ఏం చేసాం? రికార్డింగ్, తర్వాత పోస్టింగ్, తర్వాత సమ్మరైజింగ్. ఇది అయిపోయిన తర్వాత అకౌంటింగ్ లో మనం ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ గా మనం తయారు చేస్తాం. దాన్నే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. సో రకరకాల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమిటంటే, ప్రతి బిజినెస్ కి ఒక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత లాస్ వచ్చింది. బ్యాలెన్స్ షీట్, ఓ పర్టికులర్ డేట్ కి మన అసెట్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి. అట్లాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఆ పర్టికులర్ డేట్ కి అంటే ఏంటి, ఎన్ని ఇన్ఫ్లోస్ ఉన్నాయి, ఎన్ని అవుట్ ఫ్లోస్ ఉన్నాయి, అంటే క్యాష్ అవుట్ ఫ్లోస్. ఈ మూడు స్టేట్మెంట్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దేని ద్వారా తయారు చేస్తున్నాం? ఈ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఈ మూడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తున్నాం, ప్లస్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని. ఇవి ఎందుకు తయారు చేస్తున్నాము అంటే, ప్రతి బిజినెస్ కి కొంతమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అంటే ఏంటి? యూజర్స్. అంటే ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ, ఈ బిజినెస్ లో ఉన్నటువంటి పార్ట్నర్స్ కానీ, రకరకాల రూపాల్లో ఉండే పార్ట్నర్స్ కానీ, వాళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ అంటాం. ఆ స్టేక్ హోల్డర్స్ కి మనం మన బిజినెస్ తాలూకు ఇన్ఫర్మేషన్ ని ప్రజెంట్ చేయాలి. ఎందుకు ప్రజెంట్ చేయాలి అంటే, సపోజ్ ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్టేక్ హోల్డర్స్ ఓనర్స్ ఉంటారు, సీనియర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అంటే ఏంటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీలలో. లేదు ఒక ఇండివిజువల్ సోల్ ప్రొపరైటర్ అయితే ఒక ప్రొపరైటర్ ఉంటాడు, లేదు పార్ట్నర్షిప్ ఫామ్ అయితే 4-5 పార్ట్నర్లు ఉంటారు. ఎంప్లాయీస్ బోల్డ్ అంతమంది పనిచేస్తూ ఉంటారు. బ్యాంకులు బోల్డ్ అంతమంది బ్యాంకులు అప్పులు ఇస్తూ ఉంటాయి ఈ బిజినెస్ కి, ఈ షాపులకు కానీ, ఈ కంపెనీలకు కానీ, సూపర్ బజార్లకు కానీ, హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ. అలాగే గవర్నమెంట్ ఉంటుంది, ట్యాక్స్ రెగ్యులేట్ చేయడానికి కానీ, బుక్ కీపింగ్, అది అకౌంట్స్ కరెక్ట్ గా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా, కంప్లైంట్స్ ఫాలో అవుతున్నారా లేదా, లా ప్రకారమే చేస్తున్నారా వీళ్ళు బిజినెస్ కానీ అకౌంటింగ్ కానీ, దానికి తగ్గట్టుగా వాళ్ళకి వచ్చిన లాభాలను బట్టి ట్యాక్స్లు కడుతున్నారా లేదా. అలాగే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని ఉంది కదా. సో గూడ్స్ మీద, సర్వీసెస్ మీద ప్రాపర్ గా రికార్డ్ చేసి వాటిని అన్నిటి మీద ప్రాపర్ గా కట్టవలసినంత ట్యాక్స్ టైంకి కడుతున్నారా లేదా. అలాగే బోల్డ్ అంతమంది కస్టమర్స్ ఉంటారు.
ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే బిజినెస్ లో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నేను కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళో లేదు రకరకాల మెథడ్స్. కంపెనీస్ అయితే పబ్లిక్ ఇష్యూ అని చెప్పి షేర్లు ఇష్యూ చేసి డబ్బుల్ని మొబిలైజ్ చేసి నేను కూడా కొంత క్యాపిటల్ పెట్టి ఇదంతా కలిపి నేను బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తుంటే రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఇంతమంది యూజర్స్ మన బిజినెస్ యొక్క పెర్ఫార్మెన్స్ ని వాచ్ చేస్తూ ఉంటారు. సో వాచ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే రూపంలో ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వాటిని వాళ్ళ పర్పస్ల కోసం వాళ్ళని అనలైజ్ చేసుకోవటం కానీ వాళ్ళని ఇంటర్ప్రెట్ చేసుకోవటం కానీ మన బిజినెస్ యొక్క పెర్ఫార్మెన్స్ ని బాగా జరుగుతుంది. లేదు లాస్ట్ ఇయర్ ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఈ ఇయర్ ఇంత ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఇంత రావచ్చు అని రకరకాల ప్రొడిక్షన్స్ చేసుకుని ఇంకొంత ఇన్వెస్ట్ చేయడమో లేదు విత్ రావడం లేదు వీళ్ళకి సప్లై చేసే మెటీరియల్ లో కొన్ని కండిషన్స్ ఎక్స్ట్రా కండిషన్స్ పెట్టడం లేదు బాగుంది ఈ బిజినెస్ ప్రీపేమెంట్స్ అన్ని బాగున్నాయి ప్రాంప్ట్ గా ఉన్నాయి బిజినెస్ చాలా ఫ్లరిష్ అవుతుంది అనుకుంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా రిలాక్స్ చేయడం రకరకాల పర్పస్ డెసిషన్ మేకింగ్ కోసం వాడుకుంటూ ఉంటారు ఈ అకౌంటింగ్ తాలూకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న పెర్ఫార్మెన్స్ తాలూకు ఇన్ఫర్మేషన్. కాబట్టి ఫైనల్ గా అకౌంటింగ్ యొక్క డెఫినిషన్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, classifying and summarizing the transactions and events. So recording in the form of journal, classifying in the form of ledgers, summarizing in the form of trial balance and various financial statements like P&L statement, balance sheet, cash flow statement, etc. Weighty transactions and events that can be measured in terms of monetary value. అటువంటి వాటిని కనుక మనం రికార్డ్ చేసే విధానాన్నే మనం అకౌంటింగ్ అంటాం. సో ఇవాళ మనం ఈ వీడియోలో చెప్పుకున్నది సింపుల్ గా ఓ బిజినెస్ అంటే ఏమిటి, రకరకాల యాక్టివిటీస్ చేయడం, వాటిలో ఉండే ట్రాన్సాక్షన్స్, ఈవెంట్స్, డ్యూయల్ కాన్సెప్ట్, ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక డెబిట్ క్రెడిట్ ఉంటుంది. అలాగే మనం మనీతో మెజర్ చేయగలిగే ఆస్పెక్ట్స్ నే మనం ట్రాన్సాక్షన్స్ ని ఈవెంట్స్ ని మాత్రమే మనం రికార్డ్ చేయగలం, లేని వాటిని చేయలేము. రికార్డింగ్ అనేది జర్నల్లో జరుగుతుంది, పోస్టింగ్ అనేది లెడ్జర్స్ లో జరుగుతుంది. ఫైనల్ గా ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం, ఈ లెడ్జర్స్ యొక్క సమ్మరీ అని దాని ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. దాని నుంచి ప్లస్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. వీటినన్నిటిని యూజర్స్ కి ప్రొవైడ్ చేస్తాం సో దట్ వాళ్ళ రకరకాల వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ ని వాడుకుంటారు. సో ఈ అండర్స్టాండింగ్ తో మనం ఈ వీడియోని ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ సెషన్ లో మనం అసలు జర్నల్ అంటే ఏమిటి, లేదు జర్నల్ కంటే ముందు అసలు ఎటువంటి అకౌంటింగ్ రూల్స్ మనం ఫాలో అవుతూ జర్నల్లో ఎంట్రీస్ ని మనం వెయ్యాలి, ఆ జర్నల్ నుంచి లెడ్జర్కి ఎట్లా వెళ్ళాలి, లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ ఎట్లా వేయాలి అనేది మనం విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్, న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని రియల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తీసుకుని మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సాధన అనే ఛానల్ ఉంది యూట్యూబ్లో. అలాగే మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే rushi4ca@gmail.com పంపించండి. ఈ వీడియో ప్రత్యేకంగా తెలుగులో చేయడానికి గల కారణం చాలా మంది 9th క్లాస్ కానీ 10th క్లాస్ స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది తెలుగు మీడియంలో చదువుతూ నెక్స్ట్ ఒక సిఏ లాంటిదో సిఎంఏ లాంటిదో లేదు కంపెనీ సెక్రటరీస్ లాంటి కోర్సు చేయాలన్నా, లేదు ఒక అకౌంటింగ్ అనేది ఒక ప్రొఫెషన్ గా ఉత్తర వాళ్ళు దాంట్లో సెటిల్ అవ్వాలన్నా ఒక బేసిక్స్ కనుక వాళ్ళకి తెలుగులో కనుక చెప్తే బాగా అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో తయారు చేసిన వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.